మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవం అనే కార్యక్రమంలో మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినాలన్నీ ఆయన ఉచితమైన కృపతో ప్రభు మనం బలపరిచి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరూ క్షేమకరంగా ఉన్నారా? ఈరోజు దేవుని వాగ్దానంను మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనమును మనం చదువుకుందాం. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్న ప్రభువు మనందరితో ఒక ఉన్నతమైన మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని ప్రభు ఇక్కడ ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకములో మన యందు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన కృప ఉంటే మనం సమస్తాన్ని చేయగలుగుతామని మర్చిపోవద్దు. దేవుని ఆశీర్వాదం ఉంటే మనము శూన్యములో కూడా అద్భుతాలను చూడగలుగుతాం. మన జీవితాలలో దేవుని కృప, దేవుని సహాయము, దేవుని యొక్క తోడ్పాటు జీవితము కలిగి మనం జీవించినట్లయితే మన జీవితం అంతా శూన్యంగా ఉన్నప్పటికీ, మన జీవితం అంతా నిరాశతో ఉన్నప్పటికీ, ఏమీ చేయలేని పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా ప్రభు మనలను ఏం చేస్తానని ఇక్కడ సెలవిస్తున్నాడు అంటే శూన్యములో కూడా ఆయన అద్భుతాలను జరిగించగలిగిన దేవుడు. అబ్రహాము జీవితము మనందరికీ బహు తేటగా తెలియపడ్డదే. కానీ ఇక్కడ ఆలోచన చేస్తున్నట్లయితే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామును దేవుడు ఏర్పరుచుకున్నప్పుడు, అబ్రహామును దేవుడు తోడుకుని స్వజనుల నుండి అబ్రహామును నడిపిస్తున్నప్పుడు అబ్రహాము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడైనప్పటికీ కూడా దేవుని యందు విధేయత కలిగి జీవించాడు. మనం ఆలోచన చేయాలి. అబ్రహాం ఏమైనా అనేక సంవత్సరం నుండి విశ్వాసి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే కాదు, కానీ ప్రభువు ఎప్పుడైతే తన వాక్కు ద్వారా అబ్రహాముతో మాట్లాడాడో ఆ దినము మొదలుకొని కొన్ని దినాలలోనే తన విశ్వాస జీవితాన్ని అబ్రహాము బలపరుచుకున్నాడు. బలపరుచుకోవడమే కాదు కానీ అబ్రహాము ప్రభు చెప్పుచున్న ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా చేయడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాము తన దేశ బంధువులను విడిచిపెట్టి రమ్మని పిలిచినప్పుడు అతనికి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు, కానీ దేవుని మాట మీద నమ్మకముతో విశ్వాసముతో ముందుకు అడుగులు వేయడం ప్రారంభించాడు. ఇది నా ప్రభు నీ జీవితంలో ఏదైనా ఒక పెను మార్పును కలగజేస్తూ ఉన్నాడన్నా, నీ జీవితంలో ఏదైనా ఆయన మార్పు తీసుకురావాలనుకుంటున్నప్పుడు మనము చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఏంటి నా జీవితము, ఏంటి నా పరిస్థితులు, ఏంటి నా స్థితిగతులు, ఏది నా ఆత్మీయ జీవితం యొక్క నడిపింపు, ఏది నా ప్రార్థన ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయిందని అనేక సంవత్సరముల నుండి దేవుని యందు నమ్మకంతో నడుస్తున్న మన జీవితాలలో నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అయ్యో ఏమి జరుగుతాదా నా జీవితం అని అనేకమైన విధమైన ఆలోచనలు గుండా మనం వెళ్ళిపోతూ మనం ప్రతి దినము కూడా కృంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏది జరుగుతాదో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి పొందుకుంటానో, నా జీవితము ఏ రీతిగా ఆశీర్వదింపబడతాదో అని అబ్రహాము ఆలోచించలేదు, కానీ అబ్రహాము ఒకే మాట మీద నమ్మకము కలిగాడు. ఏంటో తెలుసా? పిలిచిన వాడు నమ్మదగిన వాడని, పిలిచిన వాడు సమస్తమును కూడా జరిగించగలడని ముందుకు అడుగులు వేశాడు. అబ్రహాము వలె మనం కూడా మన జీవితాలలో కొన్ని సార్లు దేవుని నడిపింపు కోసం, దేవుని యొక్క ఉద్దేశముల కోసం, దేవుని యొక్క ప్రణాళిక కోసం పాటలు పడవలసిన అవసరము చాలా ఉంటుంది. ఆయన చెప్పిన మాట ఆలకించడము మన జీవితంలో మంచిదిగా కనిపిస్తుంది. లోకపు తలంపులను మనం విడిచిపెట్టి, లోకపు ఆలోచనలు మనం విడిచిపెట్టి, లోకములో ఉన్న సమస్తాన్ని మనం వదిలివేసి దేవుడి మాట చొప్పున, దేవుని ఉద్దేశము చొప్పున మనకు ముందుకు సాగినప్పుడు ఆయన మన జీవితాలలో కార్యాన్ని జరిగిస్తాడని మర్చిపోవద్దు. ఇదేనా నీ జీవితంలో కూడా
దేవుని ప్రణాళిక నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము మన ఆలోచన నెరవేర్చబడట్లేదని ఎంతగానో నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ దినాన అబ్రహాము మనకు ఒక సాదృశ్యంగా ఉన్నాడు. తన జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టమన్నప్పుడు, తనకు కలిగిన సమస్తాన్ని వదిలివేయమన్నప్పుడు, తన జీవితంలో బంధువులను, మిత్రులను, స్నేహితులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అబ్రహాము దేనికి భయపడలేదు, కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము గ్రహించి ముందుకు సాగాడు. ఆయన మాట చొప్పున మనం నడిచినప్పుడు ఆయన మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవుడు మనల్ని కేవలం ఆశీర్వదించడమే కాదు, కానీ మనను ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదము ఎలా ఉంటుందనంటే, మనం సొంత తెలివితేటలతో గర్వము అనేకమైన విధములుగా ప్రయాసపడుతూ ఉంటాం, కానీ అవేమీ కూడా మన జీవితాలను స్థిరపరచలేవు, మన ఆలోచనలను స్థిరపరచలేవు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము ముందు చూసుకున్నట్లయితే బాబేలు యొక్క గోపురాన్ని కోసం అనేక మంది ప్రవక్తలు పడ్డారు. గొప్పగా వారు అయ్యో నేను ఈ రీతిగా చేస్తానని చెప్పుకోవాలని వారి సొంత ఆలోచనలతో వారు నడిచారు, కానీ వారి ఆలోచనలు ఏది కూడా స్థిరపరచబడలేదు. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి దేవుడు అతని పేరును ఈ దినము వరకు మనము ప్రతి చోట, ఏ స్థలములోనైనా, ఏ ప్రాంతములోనైనా, ఏ దేశంలోనైనా వినడానికి, ఆ ఆశీర్వాదకరమైన మాటను మనము పలకడానికి దేవుడు ఒక ఉన్నతమైన కృపనిచ్చాడు. ఎందుకు అబ్రహాము ఈ రీతిగా ఆశీర్వదింపబడ్డాడనంటే, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఏది నా జీవితం ఎలా మధ్యలో ఆగిపోయింది, నా జీవితం ఏంటి మధ్యలో కుప్పకూలిపోయిందని అబ్రహాము ఏమాత్రం కూడా భయపడలేదు, కానీ ముందు దేవుడిచ్చే బహుమానం కొరకు, ముందు దేవుడిచ్చే ఆశీర్వాదము కొరకు, దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప దీవెన కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. మనము కూడా లోకపు పద్ధతులను పక్కన పెట్టి దేవుని యొక్క విధానములో మనం నడిచినప్పుడు, దేవుని యొక్క విధానములో మనం ఉన్నప్పుడు సరైన సమయంలో ఆయన మనలను అందరి ముందు గణపరుస్తాడని. ఎందుకనంటే ఆయన ఇచ్చే విజయము ఒక ఉన్నతమైనదని మర్చిపోవద్దు. సరైన సమయంలో నేను ఈ దినాన్ని చూసి ఎంతమంది అయితే నవ్వుతూ ఉన్నారో, ఎంతమంది అయితే హేళన చేస్తూ ఉన్నారో, నిన్ను ఎంతమంది అయితే ప్రక్కన పెట్టారో వారు ముందే దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించినప్పుడు, నీ బాధ ఈ దినమున మార్చబడి రాబోతున్న దినములో సంతోషకరంగా, నీ బాధ సంతోషకరంగా మార్చబడినప్పుడు ఎంతమంది అయితే నిన్ను ప్రక్కన పెట్టి, ఎంతమంది అయితే నిన్ను విడిచిపెట్టారో వారి ఎదుట ప్రభువు నిన్ను గణపరచడానికి చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వినయమే మన ఉన్నతమైన స్థితికి మొదటి మెట్టని మరిచిపోవద్దు. ఆయన యందు వినయం కలిగి శ్రమలో అయినా, వేదన అయినా, బాధ అయినా ఆయన ముందు ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావని ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు. ఏ స్థలంలో మనం పడిపోయామో ఆ స్థలములోనే ప్రభువు నిన్ను దీవించడానికి ఆయన సముద్రుడిని మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోకు, వేదన చెందకు. ప్రభు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, ఆయన ఉద్దేశములకు మనం లోబడినప్పుడు ఆయన కృపను మనం ధారాళముగా పొందుకుంటామని ఎంత మాత్రం మర్చిపోవద్దు. ఈ దినం వరకు అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం అబ్రహాము దేవుని చిత్తానికి లోబడ్డాడని మర్చిపోవద్దు. అబ్రహాము దేవుని చిత్తానికి, అబ్రహాము దేవుని యొక్క ప్రణాళికకు, అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశమునకు అబ్రహాము లోబడ్డాడు. దేవుని యొక్క మహిమను అబ్రహాము పొందుకున్నాడు. ఈ దినాన నీవును కూడా దేవుని యందు విశ్వాసముతో నడిచినట్లయితే, దేవుని యందు విధేయతతో నడిచినట్లయితే ఆయన కృపను నువ్వు కూడా పొందుకుంటావని ఎంత మాత్రము సందేహపడకుండా దేవుని యందు విశ్వసించు. అబ్రహాముతో ప్రభు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించుదను. ఇది నాన్న నీతో కూడా దేవుడు ఒక మాట సెలవిస్తూ, నేను నిన్ను హెచ్చిస్తా. దేవుడు ఆశీర్వదించేది కేవలము నీవు మాత్రమే సంతోషంగా ఉండాలని కాదు, కానీ నీ ద్వారా నీ చుట్టూ ఉన్న అనేకులు నీ ద్వారా ఆశీర్వదింపబడాలని, నీ ద్వారా దీవింపబడాలని, నీ ద్వారా అభివృద్ధి చూడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇదే నాన్న మన జీవితాలలో మన సంతోషమును, మన ఆనందముని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనం ఈ తాత్కాలికమైన సంతోషాన్ని మనం కోరుకుంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది. అది
మనము మాత్రమే కాదు, కొంత సమయమే కాదు, కొన్ని దినాలే కాదు, మనం ఆశీర్వదింపబడాలని, దీవింపబడాలని, సంతోషంగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ ఆయన మన జీవిత కాలము కూడా మనము ఆశీర్వదింపబడి మన చుట్టూ ఉన్న ప్రజలందరి దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక దీపం ఎలా అయితే అనేకులకు వెలుగునిస్తాదో ప్రభు నీ జీవితాన్ని కూడా అనేకులకు వెలుగుకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. మరి దినాన ఆయన చిత్తానికి నువ్వు లోపడతావా? ఆయన మాటకు నువ్వు విధేయత చెప్పగలుగుతావా? దేవుని మాటలు వింటున్న నీవు, దేవుడితో నడుస్తున్న నీవు కురుంగుదలలోనికి నువ్వు వెళ్ళకూడదు, కానీ దేవుని వాక్యము నేను బలపరిచేదిగా, ఆయన వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీకు ఇచ్చే ధైర్యాన్ని బట్టి నువ్వు ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇదేనా దేవుని విశ్వాసించు, ఆయనకు లోబడు. నిన్ను ఏ స్థలంలో నువ్వు త్రొక్కు చేయబడ్డావో, ఏ స్థలంలో నీవు ఎంతో అయితే దిన్నింపబడ్డావో ఆ స్థలంలోనే ఆ మనుషులు ఎదుటే ప్రభు నిన్ను హెచ్చించి ఆశీర్వదించి గణపరచును గాక. అటువంటి కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ 5 దినాలు ఎంతమంది అయితే నీకు లోబడుచు ఉన్నారో వారి జీవితాలలో నీ కార్యాన్ని దయచేయి. తాత్కాలికమైన ఆశీర్వాదమును బట్టి కాక నీవిచ్చే సంపూర్ణమైన విధేయత, విశ్వాస ఆశీర్వాదాన్ని మేము ముందుకు చూసి కొనసాగింపబడే కృప అందరికీ దయచేయమని, ఈ దినమంతని బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ ఒక ఆశీర్వాదకరమైన మాటలను ప్రతిరోజు మీరు వినడానికి ఈ ఒక యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ముందుకు సాగండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక.